ఇకపోతే సరే, గ్రహణం వీడింది, అయిపోయింది. గ్రహణం వీడిన తర్వాత మళ్ళీ స్నానం చేయండి. స్నానం చేసి ఇష్టదైవాన్ని స్మరించుకోండి. దీని తర్వాత రోజు ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి అందుబాటులో నేను చక్కని ఒక చిన్న రెమెడీ. ఎందుకంటే ప్రతి వారి ఇంట్లో ఉంటాయి. డబ్బులున్న వాళ్ళకి చెప్తాను, లేని వాళ్ళకి చెప్తాను, మధ్య తరగతి వాళ్ళు చెప్తాను. అందరూ దీన్ని పాటించవచ్చు. ఇది చంద్రగ్రహణం కాబట్టి, దీనికి చంద్రుడి పేరుతో వచ్చింది కాబట్టి, ఆ చంద్రగ్రహణం వీడిన తర్వాత రాత్రి వేళ మనం గుడికి వెళ్ళలేం కాబట్టి, ఉదయం అంటే బుధవారం రోజు 4వ తారీఖున ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయంకి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి. వాళ్ళ శక్తి కొలిది నీళ్ళతో అభిషేకం చేయొచ్చు, పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు. ఎలా అయినా మీ ఇష్టం, మీ యొక్క శక్తి కొలిది చెప్తున్నాను. పంచామృత అభిషేకాలే చేయాలని నియమాలు ఏం లేవు. అన్ని నీళ్లు ఆ యొక్క శివలింగం పైన మనం భక్తి తత్వంతో వేసి దండం పెట్టుకున్న శివుడు కరుణిస్తాడు. మనకున్నటువంటి గ్రహదోషాలు కూడా తొలగిస్తాడు. తర్వాత ముఖ్యంగా శివాలయాలకు వెళ్ళండి, విష్ణాలయాలకు వెళ్ళండి, దుర్గాదేవి, లక్ష్మీనారాయణలు, సీతారామచంద్రులు దేవాలయాలకు వెళ్ళండి, గణపతి దేవాలయాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళండి. అలాగే ఇవన్నీ అయిన తర్వాత ఆ రోజు లేనివారైతే మీ ఇంట్లో ఒక గ్లాస్ బియ్యం, చెప్తున్నానంటే తప్పుగా అనుకోకండి, ఎందుకంటే పదే పదే లేనివారు అని అంటాం. వెనుక ఏంటంటే మనకున్నటువంటి 90 కోట్ల జనాభాలో దాదాపు 40 కోట్ల మంది ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరింట్లో కూడా బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం ఏంటంటే చంద్రగ్రహానికి సంబంధించినవి. ఒక గ్లాస్ బియ్యం తీసుకెళ్ళి ఆ దేవాలయంకి మీరు దానం చేయండి. లేదా అక్కడ బ్రాహ్మణుడు ఉంటే ఒక 11 రూపాయలు దక్షిణ పెట్టి ఆ గ్లాస్ బియ్యం దానం చేయండి. ఇంకా శక్తి ఉన్నవాళ్ళు ఒక పూర్ణచంద్ర బింబము లేదా అర్ధచంద్రాకార బింబము వెండితో తయారు చేసి ఉంటాయి కదా, అది మీ శక్తి కొలిది కొని ఆ బియ్యంలో పెట్టి దానం చేయండి. లేదు మాకంత శక్తి లేదు అనుకునేవారు కేవలం ఒక గ్లాస్ బియ్యము ఒక 11 రూపాయలు దక్షిణ పెట్టి అక్కడ బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇంకా ఉన్నవాళ్ళు అయితే ఇప్పుడు సైకిల్ తొక్కేవాడు సైకిల్ తొక్కుతారు, బైక్ ఉన్నవాడు బైక్ మీద వెళ్తాడు, కారు ఉన్నవాడు కారులో వెళ్తాడు. సో ఆ విధంగా ఇక్కడ ఎవరి శక్తి కొలిది వాళ్ళకి అన్నట్టు దానం అనేది. పూర్ణచంద్రుడి యొక్క రూపము లేదా అర్ధచంద్రాకార రూపము వెండితో తయారు చేసింది దానం ఇవ్వటము. అదేవిధంగా దేవాలయాలకు విరాళం ఇవ్వటము లేదా అన్నదాన కార్యక్రమానికి బియ్యం ఇవ్వటము, ముఖ్యంగా బియ్యము అంటే ఆహార పదార్థాలు కూడాను.